ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారికి, ఎమ్మెల్సీ మల్క కుమ్రయ్య గారికి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారికి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకా రాబోయే అతిథులు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు, వారికి కూడా అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందు ఇక్కడికి హాజరైన మీరంతా గ్రామాలకు మీరే హీరోలు. గ్రామాల్లో ఎంతో పోరాటం చేసి, మీకు తెలుసు ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తరహాలో చాలా గ్రామాల్లో జరిగాయి. అలాంటి వార్తలు కూడా మనం చాలా చదివాము. కాబట్టి మీరు అక్కడ పోరాటం చేసి విజయం సాధించి వచ్చారు. చాలా చెప్తూ ఉంటాం మనం, గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని, భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందని ఇలా చెప్తూ ఉంటాం. కానీ ఆ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ రకంగా తెచ్చుకోవాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏది అర్థం కాని పరిస్థితి. అంటే మన దగ్గర అని కాదు, చాలా రాష్ట్రాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉంది. కేరళ లాంటి కొన్ని రాష్ట్రాలు మినహా చాలా రాష్ట్రాల్లో సర్పంచులు వాళ్ళకు వచ్చే ఉపాధి హామీ నిధుల, ఇంకా గ్రామాల్లో వచ్చే పన్నుల, వీటి మీద ఆధారపడి ఏ గ్రామాన్ని కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి ఉండదు. అది మీకు కూడా తెలుసు, స్వయంగా మీరు అనుభవిస్తూ ఉంటారు. అక్కడ ఉండి ప్రతిదీ మీరే పనిచేయాలి. అంటే పవర్ లేకపోయినా మీరే బాధ్యులు, అక్కడ వాటర్ రాకపోయినా మీరే బాధ్యులు, గ్రామాల్లో రోడ్లు సరిగా లేకపోయినా సర్పంచ్నే బాధ్యులు చేస్తారు, ఆ పాలకవర్గాన్ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మీ కనెక్టివిటీ జనాలతో ఇక్కడ ఎవరికి, అంటే వేరే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకెవరికి నేరుగా జనాలతో అంత కనెక్టివిటీ ఉండదు. మీరు గ్రామాల్లో ఉన్న ప్రతి సర్పంచ్కి, ప్రతి వార్డు మెంబర్కి అక్కడ ఇంట్లో ప్రతి ఇంటితో సంబంధం ఉంటుంది, ప్రతి ఇంటితో బంధుత్వం ఉంటుంది. కులాలు వేరైనా, మతాలు వేరైనా, అన్న చెల్లె అక్క తమ్ముడు ఇలాంటి బంధుత్వాలతో మీరు ఉంటారు. వాళ్ళు అడిగిన ప్రతి డిమాండ్ను నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మిమ్మల్ని ఓటేసి గెలిపించారనే కాదు, మీకున్న పరిచయాలతో, మీకున్న సంబంధాలతో. కానీ అవి ఎక్కడి నుంచి రావాలి? నిధులు లేవు, ఎక్కడా లేవు. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి ఇక్కడ అంతే. కేరళ లాంటి రాష్ట్రాల్లో మాత్రం కొంత డిఫరెంట్గా ఉంది. అక్కడ కేరళ గతంలో ఒకసారి నేను కూడా అక్కడ వెళ్ళి వచ్చాను. అక్కడ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తుంటారు. ఆ గ్రామ సభకు ఎమ్మెల్యే వస్తే, మా గ్రామంలో ఇది అభివృద్ధి చేసుకుంటున్నాం, ఈ నిధులు దీనికి పెడుతున్నామని ఎమ్మెల్యేకి చెప్తారు అంతే. ఎక్కడ నిధులు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఏ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం అనే సమాచారం ఎమ్మెల్యేకి ఇస్తారు. కానీ మనం ఏం చేస్తాం, మన గ్రామాల్లోకి వస్తే ఎమ్మెల్యే ముందు ఒక చిట్టా పెడతాం, దీనికి నిధులు కావాలి, దీనికి డబ్బులు కావాలి, ఇది కావాలి, ఇది ఇస్తేనే మేము పనిచేస్తాం. నిజంగానే మన దగ్గర డబ్బులు లేవు, గ్రామాల్లో డబ్బులు లేవు. కాబట్టి ఎమ్మెల్యేలు ఇవ్వాలి. లేకపోతే అక్కడ ఎట్లా వస్తున్నాయి డబ్బులు అంటే బడ్జెట్లోనే పెడతారు. అక్కడ ఆ రాష్ట్ర బడ్జెట్లో 30 నుంచి 40% నిధులను గ్రామాలకు నేరుగా ఇచ్చేస్తారు. అట్లా ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో ఉంటుంది. మీకు జవాబుదారీతనం కూడా ఎమ్మెల్యే ఎంపీతో కంపేర్ చేస్తే సర్పంచ్లకు చాలా జవాబుదారీతనం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ₹1 మిస్యూజ్ చేసినా ఆ ఊళ్ళో ఉన్న అంతమందికి సర్పంచ్ తెలిసి ఉంటాడు. వాళ్ళు ఎత్తి చూపుతారు, ఖచ్చితంగా దాన్ని బహిర్గతం చేస్తారు, ఎక్కడ ఆపరు, అవినీతిని మ్యాక్సిమం బయట పెడతారు. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత మీకే ఎక్కువగా ఉంటుంది. కానీ నిధులు లేమి అనేది ఉంది. ఇక్కడనే ఉన్నారు మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ నిధుల లేమికి ఆయన ఒక పరిష్కారం, ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ఒక పరిష్కారం అన్నట్టుగా ప్రతి ఎమ్మెల్యేకు 20 కోట్ల నిధులు ఇవ్వాలి, ఇస్తే మేము మా గ్రామాలకు ఇచ్చుకుంటాం, వాటిని నేరుగా ఇచ్చుకుంటాం, ఆ రకంగా కొంత డెవలప్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క గ్రామానికి ఎంతో కొంత 50 లక్షలు, కోటి, ఏడాదికి కొన్ని ఇవ్వచ్చు అనేది ఆయన ఆలోచన. ఇలాంటి కొన్ని ఇన్నోవేటివ్ ఆలోచనలు మనందరిలో ఉంటాయి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికే కాదు, ఇక్కడ ఉన్న ముఖ్యులకు, ప్రత్యేక అతిథులకు కాదు, మీకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ఫీల్డ్లో ఉండి పనిచేసేది మీరు, కాబట్టి మీకే అలాంటి ఆలోచనలు ఉంటాయి. వాస్తవానికి స్వాతంత్రానికి ముందు కూడా మనం చూస్తుంటాం పాత సినిమాల్లో, అక్కడ కూడా మహారాజుల కాలంలో కూడా గ్రామ సభలు పెట్టి జనాలకు ఏముంటాయి ఏంటి అని అడిగేవాళ్ళు, అట్లా తెలుసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఆ సిస్టమ్ గ్రామాల్లో ఉంది. 6 నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టాలి, వాళ్ళకి ఏం కావాలో మీరు అడుగుతారు, కానీ చేయలేరు. చేయాలంటే డబ్బులు కావాలి, వాళ్ళు చాలా చెప్తారు చిట్టా, కానీ మీరు చేసే పరిస్థితి ఉండదు. ఇలాంటి వాతావరణాన్ని మనం ఎలా మార్చుకోవాలి? ఇది ఒక సభనో, సమావేశమో, వేదికనో ఇలా కాదు. మీ అభిప్రాయాలు, ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్లకు ఏం కావాలి, ఏ రకంగా మనం ముందుకు పోవాలి. తెలంగాణలో ఉన్న 12,000 పల్లెలు, 12,000కు పైగా గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 1,00,000కు పైగా వార్డు మెంబర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నికల్లో గెలవడం, అక్కడ ఉత్సవ విగ్రహాల్లో ఉండడమా, ఏమైనా చేయడమా? చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి, నాయకులు ఏం చేయాలి, మీరేం చేయాలి? మీకు కూడా బాధ్యతలు ఉంటాయి, మీరు కూడా ఏం చేయాలి? ఇలాంటి చాలా అంశాలని మనం మాట్లాడుకుందాం. ఒక గంటన్నర సేపు మనం మాట్లాడే అవకాశం, పెద్దల అభిప్రాయాలు విందాం. మీ అభిప్రాయాలు అందరినీ కూడా తీసుకుందాం. ప్రతి జిల్లా నుంచి, తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాలు 10 ఉంటే, హైదరాబాద్లో సర్పంచ్ వ్యవస్థ లేదు కాబట్టి మిగిలిన 9 జిల్లాల నుంచి కూడా అందరినీ ఆహ్వానించాం. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయి, ఒక్కో రకమైన అవసరాలు ఉంటాయి. ఒక దగ్గర నీటి ఎద్దడి ఉండొచ్చు, ఇంకో దగ్గర రోడ్లు బాగుండకపోవచ్చు. ఇక్కడిది అక్కడిది ఒకే రకంగా ఉండదు కాబట్టి వాతావరణం అందరినీ ఆహ్వానించాం. మీ అభిప్రాయాలు కూడా
అందరికీ తెలిపే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలకు చేరవేసే బాధ్యత ఇక్కడ ఉన్నారు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళే ఆల్మోస్ట్ ఉన్నారు ఇక్కడంతా. వాళ్ళ ప్రభుత్వానికి చేరవేసే అవకాశం ఉంటుంది. బడ్జెట్ ఉంటుంది, ఫిబ్రవరి మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్లో కూడా మీకు ఏమైనా అవసరాలు. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ సెషన్లో కూడా ఇంకా ఎంపీలు అంటే కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో ఉండే ఎంపీలు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మన గ్రామాలకు నేరుగా వస్తుంటాయి. ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ ఉపాధి హామీ నిధులు కానీ వస్తుంటాయి. కాబట్టి దాన్ని ఇంకే రకంగా ఉపాధి హామీ నిధులను కొంత వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలనే డిమాండ్లు ఇలా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి ఏంటి మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఇది మనం ఈ సమ్మేళనం ఒకటి 10 టీవీ నిర్వహిస్తుంది. కేవలం గ్రామాల్లో ఉన్న పరిస్థితులు మెరుగుపడాలి, నిజంగా మాటల్లో కాదు, గ్రామాలే దేశానికి ఆత్మగా నిజంగా మారాలి, తెలంగాణ గ్రామాలు ముఖ్యంగా మారాలి. అందుకోసం మనం ఏం చేయాలి ఏం చేద్దాం అనేది చర్చించేందుకు ఈ వేదికను మీరంతా ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. జిల్లాల వారీగా 1 by 1 మీ ఒపీనియన్ తీసుకుంటాను. దానికంటే ముందు ఇక్కడున్న ముఖ్య అతిథులు ఒకసారి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీ అందరినీ కూడా ఇంటరాక్ట్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. మనం చర్చిద్దాం. ఈ చర్చలు ఒక ఫలప్రదమయ్యేలా ఏదో రకంగా ప్రభుత్వానికి చేరవేసి మీ అభిప్రాయాలు, ఇందులో వచ్చిన కొన్ని అభిప్రాయాలైనా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని గ్రామాలకు నిధులు ఇవ్వడమా, గ్రామాలను అభివృద్ధి చేసేందుక ప్రభుత్వానికే మీరు దిశానిర్దేశం చేసేలా మీ అభిప్రాయాలు చెప్తారని భావిస్తున్నాం. ఇందుకోసమే ఈ సమ్మేళనం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చిన అందరికీ మరొక్కసారి 10 టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.